మా ఇంటనుకున్న ఒక అన్నకు రాత్రి గుండెపోటు వచ్చిందోల్లా. మనిషి మంచిగానే ఉంటాడు, తిండి కూడా మంచిగానే తింటాడు, ఏదో నౌకరు చేస్తున్నాడట. మంచిగున్న మనిషి మరేమన్నా రందులు పెట్టుకున్నాడా లేకపోతే ఇంట్లో పెళ్ళం తిడుతున్నదా అని ఆరాధిస్తే పాపం ఆ అక్క కూడా ఏమనే మనిషే కాదుల్లా, రందులు కూడా ఏం లేవన్నాడు. తాగుడు అలవాటు కూడా అట్లేం లేవట. మరి అంత మంచిగానే ఉన్నాక ఎక్కడ వెళ్తున్నది అంటే ఇగో ఇట్లాంటివి నడమ చాలా జరుగుతున్నాయి. కాబట్టి నేను చెప్పుడు కంటే ఒక పెద్ద సార్లు చెప్పిన ముచ్చట్లను మా వాళ్ళు చెప్తున్నారు, జర మంచిగా నూరి. ఓవల్లా మీరు బక్కగున్నా సరే, మందు తాగుడు జంకు తిండి తినుడు గిసుంటి తిండి అలవాటు లేకున్నా సరే, అసొంటి వాటి కంటే ఎక్కువ ప్రమాదం ఇరాం లేకుండా కూసోని పని చేసుడు అంటున్నారులా. అంతేకాదు ఎక్కువసేపు లేవకుండా అట్లనే కూసోని పని చేసుడు చేయవచ్చి గుండెకు తూటు పడుతుంది, మన ఫోటోకు దండ పడుతుంది అని చెప్తున్నారు అమెరికాలున్న ఫ్లోరిడా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. మరి పొద్దున్న దాకా కూసోని పని చేస్తే ఒంచె నుంచి చెమట బయటికి ఎట్టెళ్తుంది చెప్పుర్రి. ఒక తలికేయాలున్న మెదడుతోనే పని చేస్తే సరిపోదు కదా, ఒళ్ళు వంచి కూడా పని చేయాలి. 40 నుంచి 79 ఏండ్ల ఈడున్నోళ్ళ మీద పరీక్షలు చేసి చెప్పిర్రు ఈ ముచ్చట. అంతేకాదు ఇప్పుడు అందరూ ఏమంట టెక్నాలజీ పెరుగుతున్నదో అందరూ కూర్చొనే పని చేయవచ్చిర్రి. అన్నిటికీ మిషన్లేనే, ఓ నడుసులు లేదా ఓ ఉరుకులు లేదా, కూసోని ముద్దపప్పు లెక్క తయారైతున్నారట. ఓ మొద్దులెత్తులు లేకపాయే, తుంటలు మోయాల్సిన అక్కెర అంతకన్నా లేకపాయే. అన్ని కూసున్న కాడికే వస్తుండే వరకు గుండె జబ్బులు ఎక్కువయ్యే ఛాన్స్ ఉన్నదని చెప్తున్నారు డాక్టర్లు. అందుకే ఈ కాలంలో ఈడితోనే అక్కెర లేకుంటేనే గుండె రోగాలు వస్తున్నాయట. ఉత్తగానే టపా కడుతున్నారట మనుషులు. కాబట్టి మనిషి అన్నప్పుడు కాసంతనన్నా కష్టపడి ఓ 2 చెమట బొట్లు రాల్సాలులా, గట్లయితేనే మన గుండె మనం చెప్పినట్టు ఇంటదట. కాబట్టి పబ్లిక్ కూసోని పొద్దెల్ల పని చేస్తున్నోళ్ళు ఎవరన్నా ఉన్నట్లే అంటే జర్ర మా మాట శివున పెట్టుర్రి, పుణ్యం ఉంటది. మేము చెప్పే కాడికి అయితే చెప్పినాం, ఆ తర్వాత మీ ఇష్టం మరి.